దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడటం అంటే ఏంటండి? మనం ఏమనుకుంటామంటే, మనకున్న సమస్యలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు, మనకున్న వేదన, ఆవేదన, ఆందోళనలు, తెలియని భయంకరమైన సంఘటనలు మన కుటుంబంలో జరుగుతున్నప్పుడు, మనకు జరిగిన నష్టాల వల్ల, మనకు జరిగిన అపాయాల వల్ల, ఏదైనా భయంకరమైన అనారోగ్యం వస్తే ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. ఎంతో బాధపడుతూ ఉంటాము, ఎంతో వేదన చెందుతూ ఉంటామండి. అవునే కదా? మనకి సరైన వసతులు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, మనకి ఏది ఈ లోకంలో అనుభవించటానికి ఏమి లేకపోయినా కానీ మనం ఎంతో ఏడుస్తూ ఉంటాము. మన అనారోగ్యం సరిలేదు, మాకు సరైన వసతులు లేవు, మాకు సరైన తినడానికి తిండి లేదు, మేము ఉండడానికి నీడ లేదు యేసయ్యా, మేము అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని విడిచిపెట్టారు అని మనం ఎంతగానో ఏడుస్తూ ఆయన సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటామండి. కానీ ఈ విషయం కాదు. ఈ విషయం దేవుడికి తెలియదంటారా? మన పట్ల ఆయన కృప ఎప్పుడూ సమృద్ధిగా అనుగ్రహించడానికి మనం ఎప్పుడూ నిస్సహాయ స్థితిలో ఉండకూడదు, నిరుత్సాహం పడకూడదు. మన పట్ల ఆయన ఎంతో దీర్ఘశాంతం కలిగి మనకున్న ప్రతి అవసరత ఏదో ఒక రూపంలో తీరుస్తూనే ఉండడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆయన చెప్పదలుచుకున్న వాక్యం ఏంటి? ఆయన చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. దుఃఖం ఈ లోకానుసారంగా, ఈ శరీరానుసారంగా, ఇహలోకపరంగా మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా చూడండి, ఎంతోమంది బిడ్డలు ఆయన పరిచర్య చేస్తూ, ఆయన సేవ చేస్తూ, ఎన్నో నిందలు, అవమానాలు, దూషణ మాటలు, నిజంగా బిడ్డలు, దైవ బిడ్డలు దేవుడు పరిచర్య చేయాలని ఆశ కలిగి పరిచర్య చేస్తున్నప్పుడు, నిజంగా చెప్పండి, భార్యాభర్తలనిద్దరినీ భయంకరంగా కొట్టి హింసిస్తూ, వారి బిడ్డలను కూడా కొడుతూ, వారిని ఎంతగానో హేళన చేస్తూ, వారి మీద ఉమ్ములు వేస్తూ, వారిని మెల్లో చెప్పుల దండలు వేసి ఊరేగిస్తూ, వారి మీద ప్యానీలు జిమ్మేసి చెప్పులతో కొట్టి ఎంత భయంకరంగా హింసిస్తున్నారండి. దేవుడిని, బైబిల్ని కూడా కాళ్ళతో తొక్కించి, అన్యుల దేవుడైన దేవుడే నిజమైన దేవుడు, మీ నోటితో మీరు అనండి అని బలవంతం పెట్టించి ఎంత భయంకరమైన హింస అండి. చంపేస్తున్నారు కదండి, కోసేస్తున్నారు పీకులు. అన్యాయంగా నశించిపోకూడదు ఏ ఆత్మ అని బిడ్డలు ఎంతో ప్రయాసపడి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళని అన్యాయంగా జైలు పాలు చేసి జైల్లో పెట్టేస్తున్నారండి. ఆడవారిని ఏంటి, మగవారిని ఏంటి, ఎంతో బాధ అండి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారండి. కానీ దుఃఖపడుతున్నారు. కానీ వారు రేపొద్దున ఓదార్చబడతారండి. వారికి దేవాది దేవుడు ఓర్పు ఇస్తాడండి, ఓదారుస్తాడండి. వారికి ఉన్న దుఃఖాన్ని అంతటినీ తీసేసి నాట్యంగా చేసి, ఎవరైతే ఆ బిడ్డలను హింసించారో వారందరి ఎదురుగుండా తల ఎత్తుకునేలాగా వారి జీవితాలు ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఎప్పుడైతే వారి పట్ల ఎంతమంది బిడ్డలైతే అసభ్యకరంగా మాట్లాడారో, వారి పట్ల ఎప్పుడు రీతిగా తప్పుడు మార్గంలో నడిపించాలని వారిని ఎన్ని హింసలు పెట్టారో, వారందరూ పరిపూర్ణ మారు మనసు పొంది ఆయన నామాన్ని ఎరిగి ఆయన నామంలో రక్షణ బాప్తీసం తీసుకుంటారండి. మనము గనక ఇహలోకపరంగా కాకుండా దైవానుసారంగా మనము నిజంగా దుఃఖపడితే కనుక మనకి ఇహలోకపరంగాను మేలు చేస్తాడు, అలాగే పరలోకానుసారంగా అంటే ఆత్మానుసారంగా కూడా మన పట్ల గొప్ప మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి.
ఇహలోక పరంగా మనకున్న సమస్యలన్నీ పక్కన పెట్టి పరలోక సంబంధమైన కార్యాలు మనం చేయటానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన కార్యము మనం చేయటానికి మన ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంతమంది మనల్ని అపార్థం చేసుకున్నా కానీ మనం ఆయన పరిచర్య చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన ఇహలోకపరంగా మనకి ఏది కావాలో ప్రతీదీ చేస్తారండి. అలాగే పరలోకానుసారంగా కూడా ప్రతీదీ ఇస్తారండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇహలోకపరంగా నాకు ఏది అవసరమో మీరు ఎరిగిన దేవుడు, నువ్వు ఇచ్చినా నీ చిత్తం, ఇవ్వకపోయినా నీ చిత్తం. నీ బిడ్డనయ్యా, నన్ను మర్చిపోని దేవుడువయ్యా. కానీ పరలోక సంబంధమైన దీవెనలు నాకు కావాలయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చి యేసయ్యా, నిన్ను అనేక మందికి పరిచర్య చెయ్యాలి, అనేక మందికి నిన్ను పరిచయం చేయాలి యేసయ్యా. నేను దుఃఖపడినా పర్వాలేదు, నేను వేదన చెందినా పర్వాలేదు, కానీ నీ మాటను అనేక మందికి ప్రచురపరచాలి, నీ పరిచర్య చేయాలయ్యా. నీ జ్ఞానంతో నింపండి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది నిందలు వేసినా, నన్ను కొట్టినా, తిట్టినా, నన్ను హేళన చేసినా, నా మీద ఉమ్ము ఊసినా, నన్ను పేడ నీళ్ళతో కొట్టినా ఇహలోకపరంగా కాదయ్యా, పరలోకానుసారంగా ప్రభా నేను నీ పరిచర్య చేస్తానయ్యా. నేను పరలోకానుసారంగా ప్రభా యేసయ్యా, పరలోకపరంగా నేను దుఃఖపడతానయ్యా. నీ పరిచర్య చేయటానికి నేను దుఃఖపడతానయ్యా. నాకు నీ కృప చూపించు, నాకు నీ సహాయాన్ని అనుగ్రహించు అని ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నప్పుడు మనల్ని ఆయన ఓదారుస్తానని వాగ్దానం చేశాడండి. మనకి ఇహలోకపరంగా ఉన్న సమస్తమైన ప్రతి అవసరత తీరుస్తాడు. అలాగే మన ఆత్మీయానుసారంగా కూడా మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతానని వాగ్దానం చేశాడు. ఈ కొన్ని మాటల దేవుడు దీవించును గాక. ఆమేన్.